మిర్యాలగూడ నియోజకవర్గంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరియు డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయకులు వజీరాబాద్ కెనాల్, ముల్కల కాల్వ కెనాల్లకు గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేశారు. సాగునీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. ఆ భగవంతుడు కరుణించి వానలు కురిపించడంతో రైతులకు సకాలంలో నీటిని అందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతి అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే నాగార్జున సాగర్ డ్యామ్ త్వరగా నిండిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ జరిగింది. అదేవిధంగా నీళ్లు కూడా అనువైన పరిస్థితులు వచ్చేసినాయి. రైతాంగం అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి రుణమాఫీ తర్వాత ఇటు రైతాంగం ఇప్పుడు నార్లు పోసుకొని అందరూ ఇప్పుడు ఈ ఖరీఫ్కు సమృద్ధిగా నీళ్లు వచ్చేసినాయి. సి గారు దాని గురించి చెప్తారు మొత్తం. ఇప్పుడు సి గారు కూడా వివరిస్తారు మీకు. ఎందుకంటే మనకి ఎన్ని క్యూసెక్స్ స్టార్ట్ చేసుకోవాలి, మన ఈ కాలువలో మాకు ఫుల్ ఫ్రీ ఫ్లో చేయాలి సార్ ఇప్పుడు. ఎందుకంటే కిందికి నీళ్ళు టేలెంట్ నీళ్ళు పోవాలంటే ఇది వజీరాబాద్ 4 మా మిర్యాల కాన్సెన్స్ 3 ఉంటాయి. రైట్. ఎందుకంటే నీళ్లు పైన హెడ్ కూడా పెంచాలి. 6 కాదు 11 6 రావు. సార్ ఎమ్మెల్యే గారు
మాకు కూడా మాకు ఫుల్ మెచ్యూర్ వదలండి. మీరు కిందకి ఏమన్నా 3 సార్లు తీసుకుపోయారు మండలి కదా అన్ని చెప్తారు. గౌరవనీయులైన హానరబుల్ ఎమ్మెల్యే గారు నన్ను సడన్ గా రమ్మని చెప్పారు ఈ ఆపరేషన్ కోసం అని. మొన్న లెఫ్ట్ కెనాల్ నీరు వదిలినప్పుడు వారు కూడా ఉన్నారు. ఈ రెండు సంవత్సరాల నుంచి మన రైతాంగానికి నీరు లేకపోవడం వల్ల తొందరగా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అసెంబ్లీ సెషన్ కూడా క్లోజ్ చేసుకుని సారు మినిస్టర్స్ అందరూ కలిసి హానరబుల్ మినిస్టర్స్ అందరూ కలిసి వచ్చి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఈ 2 సంవత్సరాల నుంచి ఉన్న ఇబ్బందిని దీంతో తీరిపోతుంది. పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మీరెవరు ఒకరికొకరు కొంగారు పడి తొందరపడి ఒకళ్ళ మీద ఒకళ్ళు తొందరపడి కాలం డ్యామేజ్ చేయకుండా ఉండాలి. నేను కలెక్టర్ గారితో కూడా కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సెల్ కాన్ఫరెన్స్ పెట్టారు సారు. పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారు మాకు. మనం చక్కగా నీరు అందొద్దు. మనకి ఈ ఖమ్మం జిల్లా వరకు వెళ్లాల్సిన అవసరం ఉంది. వినండి, కాలువను గ్రాడ్యువల్ గా వదిలిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా ఏదైనా అయితే మొత్తానికే మోసం వస్తుంది. అదొకటి ఆలోచించండి. మొత్తాన్ని మోసం వస్తే మొత్తం సీజన్ పోతుంది. మనం అలా చేయకూడదు. మనకి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి జాగ్రత్తగా మనకి పూర్తిగా సీజన్ 2 సీజన్లకి సరిపడా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లను సద్వినియోగం చేసుకోవాలంటే కాలువ బాగుండాలి. కాలువ బాగుండాలంటే జాగ్రత్తగా విడుదల చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఆపరేట్ చేస్తే మాత్రం తర్వాత మొత్తానికి మోసం వస్తుంది, ఇబ్బంది పడతాం. హానరబుల్ ఎమ్మెల్యే గారు నన్ను ప్రత్యేకంగా కోరారు. వారి డిస్ట్రిబ్యూటరీస్ వరకు నేను పూర్తిగా నీళ్లు ఇవ్వడానికి వచ్చాను. థైలాండ్లో ఈ పరిస్థితి లేదు. తర్వాత వాటికి ఇలా ఇవ్వటం లేదు. మేము ఆయన ప్రత్యేకంగా ఆయన కాన్స్టిట్యున్సీ కోసం అడిగారు. ఆయన సాగర్ అన్నీ వస్తాయి. సాగర్ పొంగుతుంది. మీరు నాట్లు వేసుకునేటట్టుగా మీకు నీళ్ళు ఇస్తాము. ఏమి ఇబ్బంది లేదు. నీళ్ళు ఇబ్బంది లేనప్పుడు తొందరపడి మీరు అప్పుడే పొలాల్లోకి నీళ్ళు తీసుకుని చెరువులు నిండకుండా చేస్తే ఇబ్బంది పడతాము. ముందు చెరువులు నిండి ఒక 3 రోజులు 4 రోజులు నాకు టైం ఇవ్వండి, చెరువులు నింపుతాం.